హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఫిష్ కర్రీ సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను. చాలా బాగా కుదిరిందండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు తీసుకొని చిటపటలాడే వరకు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక వెల్లుల్లిగడ్డ, 2 చిన్నపాటి ఉల్లిగడ్డలు కాల్చి పెట్టుకొని అవి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసేసి బగారాకు వేసిన తర్వాత ఫిష్ ముక్కలు అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి తొక్కలు లేకుండా రసం తీసుకోవాలి. అలా రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కొన్ని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి కలిపితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈలోపు ఫిష్ ముక్కలు కొంచెం వేగుంటాయి, కానీ గరిటెతో కలపకుండా అటు ఇటు మామూలుగా ఇట్లా కదిపేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చారుని అందులో పోసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, మెంతి పొడి వేసుకోవాలి. అలాగే దీన్ని వచ్చేసి శన అంటారండి. ఇది మామూలుగా ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటారు, కాకపోతే నేను వచ్చేసి సూప్లో వేసానన్నమాట. సూప్ మొత్తం దానికి పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి. ఇంతే అండి, సింపుల్గా ఫిష్ కర్రీ రెడీ చేసుకోవచ్చు. దీనిపై కొంచెం కొత్తిమీర, మసాలా పౌడర్ జల్లుకుంటే అయిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.